గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. వెంగళాయపాలెం గ్రామంలోని సావిత్రిబాయి పూలేకు చెందిన స్థానికులు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ కాలనీలో వీధి దీపాలు, రోడ్లు, మరుగు కాలువలు, ముఖ్యంగా తాగునీటి సౌకర్యం సరిగా లేవని గ్రామ ప్రజలు హోంమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన చెరువును అధికారులతో కలిసి హోంమంత్రి సుచరిత పరిశీలించారు. బ్రిటిష్ కాలం నాటి త్రాగునీటి వ్యవస్థనే ప్రస్తుతం కొనసాగిస్తున్నామని అధికారులు హోం మినిస్టర్ వివరించారు. వీటి స్థానంలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడం వలన వెంగళాయపాలెంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా త్రాగునీటి సప్లై చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. వెంగళాయపాలెం చెరువును పరిశీలించిన హోంమంత్రి కొన్ని సూచనలను, సలహాలను అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా గ్రామానికి సంబంధించిన తాగునీటి సమస్యను తీర్చాలని హోంమంత్రి సుచరిత అధికారులకు సూచించారు. ఆ నీళ్ళన్నీ ఫిల్టర్ అయ్యి మన తాగటానికి అనుకూలమైనటువంటి నీళ్ళు ఇందులో ఇంతకుముందు ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇంత కనెక్షన్ ఇప్పటికీ ఉంది. ఆ సిస్టమ్ అవుట్డేటెడ్, బ్రిటిష్ వాళ్ళకి వచ్చిన సిస్టమ్ అవుట్డేటెడ్ అయిందని మనం ఏం చేసామంటే ఇందులోకి ఒక మోటార్ పెట్టేసేసి ఈ పైప్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ కలిపేసాం. అంటే జస్ట్ ఈ సిస్టమ్ బైపాస్ చేసి అక్కడి నుంచి కలిపేసాం. ఒక్కటే ఆ పేరు మిగిలింది ఇక్కడి నుంచి నల్లపాడు హౌసింగ్ బోర్డు వరకే ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ ఆపరేషన్ కూడా సరిగా సర్ప్లస్గా మీరు కరెక్ట్గా చేస్తే మనకి సలారిపాలెంలో కొంతమంది వాడుకుంటున్నారు, అటు నల్లపాడు పైన సీతమ్మకాలను వాడుకుంటున్నారు, అప్ టు హౌసింగ్ బోర్డు వరకు వెళ్తాయి మేడం. నీట్గా వెళ్తే మధ్యలో లీకేజ్ ఎక్కువ ఉంది మేడం గారు, అది కంట్రోల్ చేయాలి మేడం. అది ఒక్కటి కంట్రోల్ చేస్తే ఈ ఏరియా వాళ్ళకు కూడా అసలు ఇబ్బంది ఉండదు మేడం. అది మేడం.